సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మళ్ళీ మన వంటలు అయితే వచ్చేసాను. సో ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో అసలు వంటల్లో ఎలా ఉంటుంది, ఏం రూల్స్, సో ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళ కోసమే వీడియో. అండ్ నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. సో లెట్స్ గో. సో క్రౌడ్ వచ్చేసి 6,000 మెంబర్స్ ప్లస్ ఉన్నారు. సో వండర్లా ఇదే. సో ముందు లోపలికి వచ్చే ముందు మన బ్యాగ్స్ చెక్ చేస్తారు. మా మమ్మీ అయితే చెక్ చేస్తుంది, నేనైతే లోపలికి వచ్చేసా. సో బ్యాగ్స్లో మ్యాక్సిమం ఫస్ట్ మీరు వేసుకున్న బట్టలు ఉంచుకొని నైలాన్ క్లాత్స్ తెచ్చుకోండి. నైలాన్ క్లాత్స్ ఎందుకంటే స్విమ్మింగ్కి, లేకపోతే అసలు వాటర్ గేమ్స్కి నైలాన్ క్లాత్స్ ఉంటే కానీ ఎలా చేయరు. ఒకవేళ ఎవరైతే మర్చిపోరో మన వండర్లో అయితే కొనుక్కోలే, స్టోర్ అడిగితే చెప్తారు. సో మనకైతే ఎప్పుడైతే ఫీజు కట్టేస్తామో టికెట్స్, ఆ వాచ్ ఒకటి ఇస్తారు. ఆ వాచ్ వచ్చేసి మన లాకర్కి ఒక ఫింగర్ ప్రింట్ ఉంటే అది పెడితే మనకి ఆ వాచ్ ఓపెన్, అదే లాకర్ ఓపెన్ అవుద్ది. సో మనం వచ్చేసి ఇప్పుడు మన లాకర్ దగ్గరికి వెళ్ళిపోద్దాం. మన బ్యాగ్ ఇవన్నీ దాంట్లో పెట్టుకోవాలి. లాకర్ వచ్చేసి స్ట్రైట్ లైక్ లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ ఒకటి ఉంటుంది. సో స్ట్రైట్ వెళ్ళి మనము రైట్గా తీసుకున్నట్లయితే లాకర్ అనేవి ఉంటాయి. సో వెళ్ళి మన లాకర్ చెక్ చేసుకోవాలి. మీకు అక్కడ నెంబర్ ఉంటుంది, పేపర్లో మీరు నెంబర్ చూసుకుంటే మీ టికెట్స్లో నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్ కానీ చూసుకున్నట్లయితే మీకు ఈజీగా తెలుస్తుంది. సో ఎవరికైతే బట్టలు కావాలో సో బూత్ బంగ్లా అని ఉంటుంది, దాని పక్కనే మీకు డ్రెస్సెస్ అనేవి దొరుకుతాయి. బూత్ బంగ్లా పక్కనే డ్రెస్సెస్ అనేవి దొరుకుతాయి ఎవరైతే మర్చిపోయారో. సో అంతా అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి రైడ్స్కి అయితే వెళ్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనం రోలర్ కోస్టర్. రోలర్ కోస్టర్ ఎవరికైతే అలవాటు ఉందో ఎక్కండి, ఎందుకంటే మీరు చూసాక షాక్ అయిపోతారు. కాబట్టి చూడండి, మీకు రోలర్ కోస్టర్ చూపిస్తా చూడండి ఒకసారి. అంటది అందరు అంటారు ఏం అంటారు, తర్వాత మీకే ఉండిద్ది. చూసారు ఒకసారి రైడ్ చూడండి. ఎవరికైతే అలవాటు ఉందో ఎక్కండి. నేనైతే ఏ డ్రై గేమ్ ఎక్కలేదు, అసలు అంత భయం వేసింది. రోలర్ కోస్టర్ చాలా స్కేరీగా ఉంది, అలవాటు ఉన్న వాళ్ళు ఎక్కాలి. సో రోలర్ కోస్టర్ వచ్చేసి ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఎక్కండి, లేకపోతే ఎక్కకండి. ఫస్ట్ మేము కూడా అనుకున్నాం రోలర్ కోస్టర్ చాలా ఈజీ అని, తర్వాత చాలా క్రౌడ్ ఉందని చెప్పేసి మేము వచ్చేసి వేరే దానికి అయితే వెళ్తాం, అది చూపిస్తా. బట్ ముందే చెప్తున్నా, ఎవరైతే సండే సాటర్డే అస్సలు రాకండి. కుదిరితే ప్లానింగ్ వచ్చేసి మండే నుంచి చేసుకుంటే సండే సాటర్డే అస్సలు రాకండి. సో చూసారు కదా, రోలర్ కోస్టర్ అయితే ఇలా తిరుగుతుంది మొత్తం అంతే. అండ్ అక్కడితో ఎండ్ అయిపోద్ది. సో ఇక్కడ వచ్చేసి రోలర్ కోస్టర్ అవుతున్నప్పుడు ఇక్కడ కొన్ని డ్యాన్సెస్ అయితే చేశారు. చూసాక చాలా స్కేరీ అనిపించింది. ఒక అతను వచ్చేసి ఏకంగా కత్తి నోట్లో పెట్టుకున్నాడు. అది చూసాక ఇంకా అయిపోయింది, నా గుండె ఆగిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది డైనోసార్ చేతులతో తిప్పుతుంది. దీని పేరు వచ్చేసి డైనో ఫ్లిప్. సో ఎవరైతే ఎక్కుతున్నారో వెంటనే ఎక్స్పీరియన్స్ చూసుకుని ఎక్కండి, లేకపోతే మీ పని అయిపోద్ది. ఒకసారి మీరే చూడండి. సాంగ్ అని స్టార్ట్ అవుతే ఇది రొటేట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ సాంగ్ అని స్టార్ట్ అయింది అనుకోండి, ఇది తిరుగుతుంది. సో సాంగ్ స్టార్ట్ అయిన వెంటనే తిరగడం స్టార్ట్ అవుద్ది. సో చూసారు కదా, సాంగ్ స్టార్ట్ అయితే తిరుగుతుంది ఇది. సో దాంట్లో వచ్చేసి మ్యాక్సిమం 2 మెంబర్స్ ఎక్కచ్చు, వెనకాల ముందు 2 మెంబర్స్ ఎక్కచ్చు. ఈ తిప్పే వీడియో మీకు చూపిస్తాను, బట్ చూసాక మీరు షాక్ అవుతారు, భయంగా ఉంటుంది, కొంచెం స్కేరీగా. సో చూసారు కదా. అండ్ ఎవరైతే ఇది కొత్తగా ఎక్కుతున్నారో చాలా చూసుకొని ఎక్కండి. డైనోసార్ చూడడం మెల్లగా అంటారు మీరు, బట్ ఎక్కిన తర్వాత మీకు తెలుస్తుంది ఎంత స్కేరీగా ఉండిద్దో. సో మీకు తిప్పడం అయితే చూపిస్తాను చూడండి. డిస్కో డ్యాన్స్ అయితే వస్తుంది. ఆ డ్యాన్స్ ఆగానే ఇప్పుడు తిరుగుతుంది చూడండి. ఆ డ్యాన్స్ మొదలైనందే చాలా తిరుగుతుంది. సాంగ్ స్టార్ట్ అయింది, అదొకటి స్టార్ట్ అయింది. మెల్లగా తిప్పుతా ఫస్ట్, తర్వాత ఏమి పైకి వేసి కొడుతుంది. అట్లనే పైకి తిప్పుతాం మొత్తం వేసి మనల్ని అంటే పట్టుకొని పాడేసుకొని ఇలా తిప్పుతుంది. ఓకే, ఇప్పుడు మీరు కూర్చున్న సీట్స్ కూడా తిరిగిపోతాయి. మీకు అసలు ఏమనిపిస్తుంది అంటే బయట ఊడిపోయి ఎగురుతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సీట్స్ కూడా రొటేట్ అయితే చూడండి ఒకసారి. సీట్స్ అయితే రొటేట్ అవుతున్నాయి.
సో ఆ సీట్స్ రొటేట్ అయినప్పుడు మీకు కళ్ళు తిరగడం అవుతాయి. సో ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో మాత్రమే ఎక్కాలి, లేకపోతే అయిపోతారు. సో డ్రై గేమ్స్ ఇలా ఉంటాయి. అండ్ మీకు ఇంకా చాలా చూపలేదండి. దీంట్లో వచ్చేసి కార్ డాష్ ఉంటుంది, వాటర్ స్ప్లాష్ ఉంటుంది, దీంట్లో వచ్చేసి లోపలికి వస్తుంది. అండ్ మా చిన్నపిల్లలకి వచ్చేసి నార్మల్గా అయితే ఉన్నాయి, భయపడేసి తప్పలేదు. బట్ ఎవరికైతే ఇది ఎక్స్పీరియన్స్ ఉందో మాత్రమే ఎక్కండి. చాలా డేంజర్ కింద కొంచెం. నేనైతే అసలు డ్రై గేమ్స్ ఏది ఎక్కలేదు, ఎందుకంటే అంత భయం వేస్తుంది. సో నేను వచ్చేసి ఎక్కువ వాటర్ గేమ్స్ ఆడే దాంట్లో వచ్చేసి చెప్తాను. దాంట్లో వచ్చేసి నేనైతే వేవ్ పూల్ అయితే ఆడినాం, చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్. వేవ్ పూల్ కూడా మీకు ఎవరికైతే భయం ఉందో వెనకాల ఉండండి. ఆ వేవ్ అంటే మీకు చెప్తాను, మీకు వీడియోలో చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. సో వేవ్స్ వచ్చేసి తెలుగులో అలలు అంటారు, అలలు వచ్చేసి వస్తాయి. సో ఇలా తిరుగుతుంది మొత్తం, అది గట్టి తిరుగుతుంది. సో మీకు ఏమనిపిస్తుంటే మొత్తం మొత్తం మిమ్మల్ని తిప్పి వాడేస్తున్నట్టుగా ఉంటుంది. సో వెళ్ళాలంటే మీకు వచ్చేసి దీంట్లో టికెట్స్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఫాస్ట్ ట్యాగ్ అని. సో ఇదే చూడండి, నేనైతే వేవ్ పూల్కి అయితే వచ్చాను డైరెక్ట్. సో ఇలా వేవ్స్ అయితే వస్తాయి ముందుకి. సో చూసారు కదా, వేవ్స్ అయితే ఇలా వస్తాయి. ఓ ఇప్పుడు వేవ్స్ ఇలా పుష్ అంటే వేవ్స్ అని ఎలా వస్తాయి అంటే వెనకాల ఎండింగ్లో దీనికి ఒక మిషన్ ఉంటుంది, దాని అయితే తోస్తుంది ఈ నీళ్ళని. సో వేవ్స్ అయితే క్రియేట్ అవుతాయి. మీకు ఒకసారి నేను ముందుకెళ్ళి కూడా చూపిస్తాను. సో అక్కడ ఒక థ్రెడ్ ఉంటుంది, దాన్ని పట్టుకుంటాను. సో చూడండి, వేవ్స్ అనేవి వస్తాయి. సో ఎవరైతే చిన్నపిల్లలకి అలవాట్లేదు, మీరైతే వెనకాల నుంచి తిప్పండి బెటర్. ఇప్పుడు మీకు ఒక్కసారి వాటర్ వ్యూ చూపిద్దాం అనుకుంటున్నా. చూసారు కదా, ఇంకోండి వాటర్, అండర్ గ్రౌండ్ వాటర్. సో అండర్ గ్రౌండ్ వాటర్ అది. సో నేను చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో మీకు ఆ ఫోన్ పౌజ్ కొనుక్కోవాలని, అది కొనుక్కున్నట్లయితే మీకు వాటర్ ప్రూఫ్ ఉంటుంది. సో అందుకే నేను ఇప్పుడు ఇలా చూపించా. సో మీకు అల్లేది రియల్ వేవ్స్ అయితే వస్తుంది. సో చూసారు కదా, మొత్తం నా షర్ట్ మొత్తం దాచిపోయింది, ఉత్తి జుట్టు ఒక్కటే మిలిగింది. సో అండ్ నా జుట్టు అసలు తడవలేదు. సో బాగుంది ఎక్స్పీరియన్స్ కూడా. సో ఇంకా మీకు చూపిస్తాను అసలు ఏం చేస్తానో దీంట్లో వచ్చేసి. సో ఎవరికైతే మీకు స్విమ్మింగ్ అనేది ఇష్టం ఇక్కడ వచ్చి రాండి, ఇక్కడ చాలా బాగుంటుంది. సో అండ్ అంటే లైక్ మనకు దీంట్లో చాలా గేమ్స్ ఉంటాయి. సో మీరు ఎంటర్ అవ్వాలంటే అన్ని గేమ్స్ మీకు ఒక ట్యాగ్ ఉంటుంది, అది వేసుకునే రావాలి వండర్లా అని. మీకు అదంతా టికెట్ దగ్గర తెలుస్తుంది ఎవరికైతే రాలేదు. సో అయితే నేను ఇంకా డీప్కి వచ్చాను కొంచెము. సో ఇక్కడ ఇదిగోండి, నేనైతే పట్టుకున్నాను అక్కడ. సో మీరు వాటర్ గేమ్స్కి అయితే నాలాగా నైలాన్ క్లాత్స్ వేసుకుని రావాలి. సో చూసారు కదా నేను ఇక్కడ ఎలా ఉన్నాను, ఈదుతున్నాను. సో నా అయితే వేవ్ పూల్ వచ్చేసి అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చేసి బోట్ రైడ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. బోట్ రైడ్ వచ్చేసి లైక్ కొంచెం అక్కడ నేను వీడియో తీయలేకపోయినాను, కొంచెం డేంజర్గా ఉంది అది. లైక్ ఏం లేదు, ఫస్ట్ ఒక బోట్ ఉంటుంది, దాని పేరు వచ్చేసి వాటర్ స్ప్లాష్. ఫస్ట్ మీరు దాంట్లో వెళ్ళగానే మీకు ఒక బోట్ అనేది పైకి తీసుకెళ్తుంది ఒక చైన్తో. సో అంతే, ఒక గుహ నుంచి వచ్చి డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతారు. సో దీని పేరు వచ్చేసి లైక్ మన చిన్నపిల్లలు వాటర్ పార్క్ ఇది. సో నేను ఎక్కచ్చలేదు బట్ వెళ్ళాను. సో దీంట్లో వచ్చేసి చిన్న చిన్న స్లైడ్స్ ఉంటాయి మనకి పెద్దగా కాకుండా. అండ్ మనకు వచ్చేసి వండర్లలో వాటర్ పార్క్స్లో వచ్చేసి లేజీ రివర్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరైతే లేజీ ఉంటారో వారికి అదే కరెక్ట్. సో నేను చూసారుగా నా పైన నీళ్ళు అయితే ఎట్లా పడుతున్నాయి ఘోరంగా. సో అక్కడ వచ్చేసి మీకు అయితే ఒకటి చూపిస్తా. సో ఇక్కడ వచ్చేసి స్టెప్స్ అయితే ఉంటాయి వెళ్ళడానికి. సో ఇదే మన స్టెప్స్. సో అక్కడ ఒక బకెట్ ఉంది కదా, ఆ బకెట్ వచ్చేసి మన పైన వాటర్తో వస్తాయి. సో మన రైస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. బాయ్ బాయ్.